ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడగు మా దేవా, సృష్టికి కారణభూతుడగు మా తండ్రిని సృష్టి ఆపత్తని బిడ్డలను దర్శించే రీతిగా ఎడద్రాత్మతో నింపుచుదానికి స్వస్థ కల్పించి శాంతికరగా ఆశీర్వాదకరగా దీవెనకరగా వర్ధిల్లునట్లు మహావృద్ధి సమృద్ధి ఆరోగ్యం స్వస్థత శాంతి కల్పించి ఇదిగో ఈ ఒక ఉదయకాల సమయంలో ఇదిగో ఈ యొక్క స్థలంలో జరిగిపోబడుతున్న ప్రార్థన కూటాన్ని బట్టి ప్రార్థన తోడుగా మీ రెండో రాకడ పర్యాంతర కాలం వరకు నీ కృపతో నింపండి. అనేకమైన ఆత్మల రక్షణ భద్రత కాపుదల దయచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఇదిగో నీ కృప వర్ధిల్లునట్లు మహావృద్ధి సమృద్ధి ఆరోగ్యం స్వస్థత శాంతి కల్పించండి. సేవకుల ఉపవాస ప్రార్థన కూటమును బట్టి ప్రార్థనలను తోడుగా ఉండి రెండో రాకడ పర్యాంతర కాలం వరకు మీ కృపతో నింపండి. జరిగిపోబడుతున్న పరిచారికులను మీరు దీవించండి, ప్రోత్సహించు వారిని దీవించండి. వర్ధిల్లునట్లు మహావృద్ధి సమృద్ధి ఆరోగ్యం స్వస్థత శాంతి కల్పించి దైవ ఆశీర్వాదాన్ని నిగబడి దయచేసి రక్షణ కల్పించి ఆరోగ్యకరంగా దీవెనకరంగా వర్ధిల్లపరిచేమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఇద్దరి ముందు జరిగిపోబడుతున్న ఈ యొక్క దైవ సేవకుల ఉపవాస ప్రార్థన కూటాన్ని జ్ఞాపం చేసుకొనొచ్చు. ఎడంతో ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నీ ఆత్మను నింపబడుతున్నట్లు పరిశుద్ధ ఆత్మతో ఈ స్థలంలో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మ అభిషేకము సమృద్ధిగా నిండుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ స్థలంలో జరిగిపోబడుతున్న ఈ యొక్క ఉపవాస ప్రార్థనను బట్టి సేవకుల ప్రార్థనలను బట్టి ఇదిగోనైనా నీ సువార్తను గురించి మేము ప్రార్థిస్తున్నాం. భారతదేశంలో ఉండేటువంటి ప్రతి రాష్ట్రమును గురించి మేము ప్రార్థిస్తున్నాను. తండ్రి, 30 రాష్ట్రములు కలిగిన ఈ యొక్క భారతదేశమును మీరు ఆశీర్వదించండి. ప్రతి ప్రజలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, 145 కోట్ల ప్రజలు ఉండేటువంటి భారతదేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తిని కూడా ప్రతి ఒక్కరిని కూడా మీరు కాచి కాపాడి ప్రతి ఆత్మ రక్షింపబడినట్లు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా వర్ధిల్లునట్లు మహావృద్ధి సమృద్ధి ఆరోగ్యం స్వస్థత శాంతి కల్పించి దైవ ఆశీర్వాదాన్ని నిగబడి తెచ్చి సమృద్ధి కల్పించి దీవెనకరంగా మీరు మార్చి వర్ధిల్లపరిచేమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఇదిగో ఇద్దరి ముందు జరిగిపోబడుతున్న ఉపవాస సేవకుల యొక్క ప్రార్థన కూటాన్ని బట్టి ఇదిగో భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి క్రైస్తవ సేవకుడి గురించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, సేవకుల కుటుంబములను గురించి ప్రార్థిస్తున్నా. సేవకుల ఒక ఇదిగో వారికి గురించిన గర్భఫలము కుమార్తెలను బట్టి ప్రార్థిస్తున్నా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లపరిచేమని ప్రార్థిస్తున్నా. ప్రభాని సాధించండి. సేవకుల విషయంలో నీ కృప దీవించి ఆశీర్వదించి వర్ధిల్లునట్లు మహావృద్ధి సమృద్ధి ఆరోగ్యం స్వస్థత శాంతి కల్పించి దైవ ఆశీర్వాదాన్ని నిగబడి దయచేసి రక్షణ కల్పించి ఆరోగ్యకరంగా దీవెనకరంగా మీరు మహిమపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, కనికిరపడండి. ఆత్మతో నింపండి. ఇదిగో రానైనా ప్రతి సేవకులను కూడా హృదయ ప్రయత్నం చేసి స్థానానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. సేవకులకు కుటుంబాలు ఇగో ఒక స్వార్థ ఆత్మరక్షణ ఆత్మలంగా సంరక్షణ బట్టి మేము ప్రార్థిస్తున్నాను. ఆత్మలను సంరక్షింపచేయమని ప్రార్థిస్తున్నాను. దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. అనేకమైన ప్రదేశాల్లో ఇదిగోనైనా అపవాది తన దుష్ట శక్తుల చేత సువార్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న ప్రవర్తన కార్యముల గురించి ప్రార్థిస్తున్నా. నిర్మూలపరచమని ప్రార్థిస్తున్నా. నీ సువార్తను వేగవంతం చేయమని ప్రార్థిస్తున్నా. సంఘములు ఉన్న సేవకులకు మందిరములు లేని సేవకులకు మందిరముల నిర్మాణం జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీ కనికర కలిగించమని ప్రార్థిస్తున్నాను. సేవకుల కుటుంబంలో ఉండేటువంటి ప్రతి లోటుబాట్లను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. సేవకులు ఇదిగోని రాజ్యం కొరకు నీ సంఘముల కొరకు ఆత్మల ఇదిగోనైనా సంరక్షణ కొరకు వారు పాటుపడుతున్న ప్రతి సేవకులను మీరు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లునట్లు మహావృద్ధి సమృద్ధి ఆరోగ్యం కల్పించి
దైవ ఆశీర్వాదాన్ని దయచేసి సమృద్ధి కల్పించి దీవెనకరంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో జెరూసలేము కొరకు ప్రార్థిస్తున్న యోదయ ఇశ్రాయేలు దేశమును గురించి ప్రార్థిస్తున్న ఉక్రెయిన్ దేశమును గురించి ప్రార్థిస్తున్న ప్రభా. ఇదిగో దేశములకు భద్రత కల్పించండి, యుద్ధ నిర్మూలన నివారణ జరిగించండి, యుద్ధాలు అనేటువంటి నివారణ జరిగించండి. ప్రపంచ దేశములు శాంతి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. దిగో నిర్మూలన జరిగించి చూస్తున్న దైవ సేవకుల ప్రార్థన కూటాన్ని బట్టి అనేకమైన ప్రదేశాలు, అనేకమైన ప్రాంతాలు శాంతి కల్పించండి, రక్షణ కల్పించి ఆత్మల సంపద దయచేయమని ప్రార్థిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని దీవించి దీవెనకరంగా మీరు ఆశీర్వదించి వర్ధలింపజేసి రక్షణ కల్పించి దైవ ఆశీర్వాదం నీటిగా పెట్టి దయచేసి సమృద్ధి కల్పించి శాంతికరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభాని స్తోత్రాలు. ఇదిగో జరిగిపోబడుతున్న ఈ పరిచర్య ప్రార్థన సమరణ తోడుగా నుండి రెండో రాకడ పర్యాత్రగా మనకు నీ ప్రభుత్వాన్ని కూర్చో ఈ వెంకటరామగుడు గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి, గ్రామ ప్రజలు మీరు ఆశీర్వదించి, గ్రామ పెద్దలను మీరు ఆశీర్వదించి, సంఘములను గ్రామంలో ఉన్న క్రైస్తవ సంఘములను మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి అనేకులని సరి తోడుకు రండి బ్రహ్మ. అనేకులకు ఆత్మరక్షణ కల్పించి, పాప పరిహారం కల్పించి, పాప విమోచన క్రైదను దయచేసి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్న భయంకరమైన నరకాగ్నికి చేరకుండా దిగో నిత్య రక్షణలోనికి చేరినట్లుగా ప్రజలందరినీ కూడా రక్షణ మార్గంలో నడిపించి దీవెనకరంగా మీరు మార్చి ఒట్టేలింపచేయమని ప్రార్థిస్తున్నా. వ్యవసాయ రంగమును, ఉద్యోగ రంగమును, వ్యాపార రంగమును, పిల్లల చదువులను, వాహన ప్రయాణములను భద్రత కల్పించండి. విమాన వాహన ప్రయాణమును ఈ ప్రజలకు భద్రత కల్పించండి. రైలు బండి వాహన ప్రయాణికులకు భద్రత కల్పించండి. బస్సులో వెళుతున్న వాహన ప్రయాణికులకు భద్రత కల్పించండి. వివిధ వాహనాలు, ఆటో, కారు, మోటార్ సైకిళ్లపై వెళ్ళేటువంటి వాహనదారులకు, ట్రాక్టర్లపై ప్రయాణించేటువంటి వాహనదారులందరికీ భద్రత కల్పించి రక్షణ కల్పించి ఇదిగో ప్రజల సంక్షేమం గురించి మేము ప్రార్థిస్తున్నా. ప్రజలను గూర్చి ఇదిగో ఆయన భారతదేశంలో ఉండేటువంటి 145 కోట్ల ప్రజలకు రక్షణ కలగాలి, భద్రత కలగాలి, ఇదిగో శాంతి కలగాలి, ఆర్థిక పురోగతి వర్ధిల్లాలి, పిల్లల చదువులు వర్ధిల్లాలి, వ్యాపారాలు వర్ధిల్లాలి, వ్యవసాయ అపరాలు అవి కూడా సమృద్ధిగా ప్రజలకు చేరాలనేటువంటి ఉద్దేశంలో ఇదిగో ఆయన మేము ఇచ్చి ప్రార్థన చేస్తున్నాం. నీ కృప దయచేసేటందుకు ఆత్మతో నింపండి. పేదరికంలో ఉన్న ప్రజలను పైకి లేపండి ప్రభు. అప్పులో ఉన్న ప్రజలను పైకి లేపండి ప్రభాని స్తోత్రాలు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి నిర్ణయానికి వస్తున్న ప్రజల గురించి ప్రార్థిస్తున్న వారిలో ఉన్న ఆశాంతి, వారిలో ఉన్న భయంకరమైన ఆలోచనలన్నీ కూడా తొలగించి, ఆ రుగ్మతులను, దురాత్మలను తొలగించి శాంతికరంగా మీరు మార్చి ఆ ప్రజలందరినీ కూడా మీరు సంరక్షింపచేయమని ప్రార్థిస్తున్నా. దేవుని ఆత్మ నశించిపోకుండా భద్రత కల్పించండి. అపవాది దేవుని శత్రువైన సాతాను, దేవుని శత్రువైన రుగ్మతలు వాటి నుండి ప్రజలకు సంరక్షణ కలిగించమని ప్రార్థిస్తున్న. అన్ని మతంలో ఉండేటువంటి ప్రజలకు కూడా సంక్షేమం కలిగించి అందరికీ కూడా మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కనికిరి పడండి, ఆత్మతో నింపండి. వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని మీరు మార్చండి. భారతదేశంలో జరుగుతున్న భయంకరమైన ఇదిగో ఉగ్రవాద పేరులను మీరు ఆపండి ప్రభా. వాటి మనసులు మార్చండి. అమాయక ప్రజలకు ఏ గాయం కలగకుండా సహాయించండి. భారతదేశంలో ఉన్న వివిధ మత విద్వేషాలు మీరు ఆపండి ప్రభా. ప్రతి మతపు అది ఆధిపతులకు మీరు మాట్లాడిన విద్వేషాలు తొలగించి ప్రేమను పంచే మార్గము దయచమని ప్రార్థిస్తున్నాను. సర్వజనులకు సంరక్షణ కల్పించండి. సర్వజనులకు ఇగో సుఖ అనుభవాన్ని వారికి నేర్పండి ప్రభా. వారికి దీవించండి, ఆశీర్వదించండి. అన్ని రంగాల్లో దీవెనకరంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభేడంతో ఆత్మతో నింపుచు దైవిక స్వస్థ కల్పించండి. ఇదిగో అనేకమైన మిషనరీలు, అనేకమైన సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, అనేకమైన ట్రస్టులు, చారిటీలు, సొసైటీలు కలిసి పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు కూడా దీవించి ఆశీర్వదించి వర్ధలించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో క్రైస్తవ సంఘాలు, మిషనరీలు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ కూడా భద్రత కల్పించి, రక్షణ కల్పించి, ఆర్థిక సమృద్ధి కల్పించి, దీవెన కల్పించి ఆశీర్వదించండి. నీ సేవ చేయడానికి ఇదిగో కట్టుబడి తన జీవితాలను వ్యాపారం నుండి, ఉద్యోగముల నుండి, వ్యవసాయం నుండి ఇదిగో వారి కష్టాల నుండి విడిచి ఇదిగో నీ సేవకు వస్తున్న సేవకుల వరకు మేము ప్రార్థిస్తున్న వారందరికీ
భద్రత కల్పించి, రక్షణ కల్పించి, వారు అందరికీ సంక్షేమం కల్పించి, వారికి కావలసిన ప్రతి లోటుబాటును తీర్చండి ప్రభా. సేవకుల యొక్క భార్య, సేవకులు కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబాన్ని సేవలో పెంపొందింపజేసి అనేకమైన ఆత్మలు రక్షించేవారుగా, పాటుపడేటువంటి సేవకులుగా వారిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లునట్లు మహావృద్ధి, సమృద్ధి, ఆరోగ్యం, స్వచ్ఛత, శాంతి కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇగో జరుగుతున్న సందర్భాన్ని బట్టి, నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నా. ఏడంతా అద్భుతాలు ఇప్పటి ఇక్కడ జరుగుతున్న పరిచర్యలు ఎటువంటి వివాదాలు లేకుండా శాంతియుతమైన, ప్రేమ సంబంధమైన, ఆధ్యాత్మికత సంబంధమైన సావాసముని పరలోకపు కవినిగా ఈ స్థలాన్ని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నా. అనేకమైన సేవకులకు తర్పీదు ఇవ్వడానికి కూడా సహాయించండి. అనేకమైన సేవకులుగా మార్చడానికి, సంఘాలను సేవకులుగా మార్చడానికి ఇదిగో మీరు సర్దుబాటు చేయమని ప్రార్థిస్తున్న. అభిషేకం లేని వారికి అభిషేకం కల్పించండి. ఇదిగో ఆత్మ ప్రేరేపణ లేని వారికి ఆత్మ ప్రేరేపణ కల్పించండి. ఆలోచన ఇదిగో ఆయన ముందడుగు వేయడానికి, సేవలు బలంగా ముందుకు వెళ్ళడానికి, అధైర్యంగా ఉన్న వారిని ధైర్యపరచుకుని నడిపించమని ప్రార్థిస్తున్న. అనేకులకు సువార్త అందించి నశించిపోతున్న ఆత్మలను రక్షించమని ప్రార్థిస్తున్న. నశించిపోతున్న ఆత్మలకు భద్రత కల్పించండి. నశించిపోతున్న ఆత్మలందరినీ కూడా ప్రజలకు ప్రేరేపించి ఇదిగో నీ నామాన్ని బట్టి ఇదిగో ఆయన వారు మార్పు పొంది వారి జీవితాలు మారుతాయనేటువంటి నమ్మిక వారికి కల్పించి మీరు మాట్లాడి వారితో మాట్లాడి అగబరుచుకుని మిమ్మల్ని మీరు వారికి అగబరుచుకుని మీ రక్షణ వారిని నడిపించమని ప్రార్థిస్తున్న ప్రభా. నువ్వు ఎవరైతే ఆకర్షిస్తావో వారు రక్షింపబడతారు. నువ్వు ఎవరైతే ఆకర్షింపబడరో వారు రక్షింపబడరని లేఖనం సెలవిస్తుంది కనుక వారు రక్షింపబడినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించండి. మీ ఆత్మతో ఆకర్షించండి. మీ ఆత్మతో అభిషేకం కల్పించింది అవి ఆశీర్వాదనిగా వేడుక ధరించండి. ప్రపంచ శాంతి కొరకు మేము ప్రార్థిస్తున్న ప్రతి ప్రజలకు శాంతి, ప్రతి పెద్దలకు శాంతి, ప్రతి అధికారులకు శాంతి. ఇదిగో భారతదేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రి మొదలుకొని ప్రతి చిన్న అధికారి వరకు కూడా మీరు వారిని ఆశీర్వదించి ప్రజలకు సంక్షేమ పథకాలతో దీవెనకరంగా మీరు మార్చి వర్ధలింప చేయమని దైవ ఆశీర్వాదాన్ని నిగబడి దయచి సమృద్ధి కల్పించి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఈ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి అధికారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి డిపార్ట్మెంట్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి వర్ధలింప చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ దినమందు జరిగిపడుతున్న ఉపవాస ప్రార్థనను బట్టి, సేవకుల యొక్క ప్రార్థన బట్టి ప్రతి ప్రార్థన చేరుటకు దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తూ దైవ ఆశీర్వాదాన్ని కాబట్టి దయచేసి రక్షణ కలిగించి దైవిక సమృద్ధి కల్పించండి. ఎవరైతే రోగులు ఉన్నారో వారికి స్వస్థతనివ్వండి. ఎవరైతే ఆశాంతితో ఉన్నారో వారికి స్వస్థతనివ్వండి. ఇదిగో ఈ పరిచర్యని గురించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి దీవెన దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసిన వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. అందరికీ వందనాలు. మంచినయ్య గారు, వాహనయ్య గారు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం గల దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవ, ఈ సమయంలో ప్రభా అయా ఈ మందిరంలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ దాసులు మిఖాయేలు గారిని, వారి కుటుంబాన్ని అయా మీరు దీవించి ఆశీర్వదించండి. మీ దాసులు చేస్తున్న ప్రతి పరిచర్యక దీవెనకరంగా మార్చండి ప్రభా. వారికి ఇచ్చిన 3 చోట్ల పరిచర్యలు కూడా మీరు బలపరచండి. నూతన ఆత్మలు చేర్చండి అయా. నీ కృపా రెక్కల సాటిని బలపరచండి. మీ దాసులకి మంచి ఆరోగ్యం దయచేయండి. పాస్టర్ గారికి ఆరోగ్యం దయచేయండి. ఇచ్చిన కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకుని అయా బిడ్డలకు కూడా చక్కటి జ్ఞానము, వివేకమును మీరు దయచేసి నీ పరిచర్యలో వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇంత చక్కటి సమయాన్ని ఇచ్చినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. ఈ గ్రామ ప్రజలందరికీ క్షేమం దయచేయండి. ఈ గ్రామ ప్రజలందరికీ రక్షణ, మారు మనసు దయచేయండి ప్రభా. అయా కూలి పని చేసుకుంటున్న వారికి చక్కటి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా ఇదిగో
మరి నా తండ్రి ఆయా పనులు వ్యవసాయం చేస్తున్న వారికి నీ కాపుదల దయచేయండి, కృపాక్షేమములు దయచేయండి. దేవా ఈ గ్రామాధికారులు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా గ్రామాధికారులకి క్షేమము దయచేయండి. దేవా గ్రామ ప్రజలందరినీ పరిపాలించడానికి చక్కని జ్ఞానం దయచేయండి. ప్రభువా నీ కృపాన్ని గ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ గ్రామ ప్రజలందరికీ రక్షణ మారు మనసు దయచేసి కృప చూపించండి. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభువా, అయా మా దేశాన్ని రక్షించండి, దేశ ప్రజలను విడిపించండి. అయా మా ప్రజలందరికీ రక్షణ మారు మనసు దయచేయండి ప్రభువా. అయా 145 అయా దేశ ప్రజలను అయా మీరు రక్షించండి, సహాయం చేయండి. అయా 145 అయా ఇదిగో మా దేశ ప్రజలను మీరు రక్షించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. అలాగే నా తండ్రి దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా నాయకులు జ్ఞాపకం చేసుకోండి, సరైన పాలన చేయడానికి మీరు సహాయం చేయండి, చక్కని ఆలోచనలు వారికి దయచేయండి. అందరికీ కూడా సమానత్వమైన పరిపాలన చేయాలి. అయా వనరులు అందించడానికి ఏ భేదము లేకుండా అందరికీ ప్రభు సక్రమంగా అందించే మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా పుత్రాలు ఇంత మాత్రమే కాదయ్యా, ఇదిగో నా తండ్రి అయ్యా ఇదిగో ప్రతి ఒక్క అధికారిని కూడా మీ స్వాధీనపరుచుకుని చక్కని ప్రభు పరిపాలన చేయడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవానికి వందనాలు. అయా మా దేశంలో మరి ప్రభు యుద్ధాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయా యుద్ధాలు ఎన్నో చోట్ల యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అయా ఇదిగో ప్రతి ఒక్క యుద్ధాలను మీరు మార్పండి. అయా నరులందరికీ క్షేమం దయచేయండి, ప్రతి ఒక్కరికి కూడా సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. మీ సహాయం దయచేయండి. దేవ యుద్ధములు మార్పివాడు నేనని సెలవించారు, మీరే సహాయం చేయండి బాబు. నీకు వందనాలు, స్తోత్రాలు. అయా ప్రతి ఒక్కరికి కూడా రక్షణ మారు మనసును దయచేయండి. దేవాని స్తోత్రాలు, వందనాలు. అయా ఇదిగో నా ప్రభు మరొకసారి ఈ దేశ ప్రజలను అయా ఇదిగో ఈ గ్రామ ప్రజలను ఇక నా ప్రభు నేను తెలియని అయా ఇదిగో 135 కోట్ల జనాంగానికి ఈ వార్త తెలుసుకోవాలి ప్రభా. ప్రతి ఒక్కరికి కూడా నిన్ను అంగీకరించాలి. అవును ప్రభా, నీ చేత ఆకర్షించబడితే నేను ఎవరు నీ వద్దకు రారు, మీరే ఆకర్షించండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవానికి వందనాలు, స్తోత్రాలు. అయా ఇదిగో సేవకులను ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, సేవకుల కుటుంబాలను దర్శించండి. దేవా ఇదిగో మరి సేవ చేస్తూ అనేకులు ప్రభు ఇదిగో మందిరాలు లేకున్న వారికి అయా మీరు స్థలాలు దయచేయండి, మందిరాలు దయచేయండి. దేవా ప్రతి ఒక్కరికి సేవకులు కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి ప్రభా. అయా నీ సువార్త ప్రకటిస్తున్న దాసులను జ్ఞాపకం చేసుకోండి. అయా నీ సువార్త విరిమంగా జరగడానికి సహాయం చేయండి. ప్రతి అడ్డుల ఆటంకాలు తొలగించండి, సహాయం చేయమని. నీ రాజ్య సువార్త వ్యాపించబడడానికి సహాయం చేసి కృప చూపించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు. అలాగే ప్రభా ప్రతి సేవకుల కుటుంబాలను, సేవకుల బిడ్డలను అయా మీరే బలపరిచి పరిసరలో వాడుకోండి, కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ఈ గ్రామ ప్రజలను అయా ఇదిగో నా తండ్రి మీరు దర్శించండి. మీ దాసులు చేస్తున్న పరిసరి అయా ఇక అనేకులు అయా మరి ప్రభు ఈ మందిరంలో చేర్చబడాలి, అనేకులు ప్రభు రక్షించబడ్డానికి సహాయం చేయండి. అయా మీ దాసులు కానీ సహకారులు అనేకులు మీరు లేకుండా సహాయం చేయండి. ఈ పరిసరలో నా తండ్రి ప్రతి ఒక్కరు పాలు పంపులు పొంది నీవు ఇచ్చే ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయమని మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాము. సమయంలో దారి మార్గంలో ఉన్న ప్రతి సేవకులకు మీ తోడు సహాయం దయచేయండి, మీ నడిపింపుని దయచేయండి. క్షేమంగా నీ మందిరానికి నడిపించండి. దేవా ఇదిగో ప్రభు ఇక్కడ జరుగుతున్న అయ్యా ఈ రోజు జరుగుతున్న ఈ ప్రార్థన కొడుకుని దీవెనకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు సహాయం చేయండి. మీ దాసుల కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఇంకా నా ప్రభు ఇరువుగా నీ దాసులు పనిచేయడానికి అయ్యా మీరు బలపరిచి నూతన శక్తి నూతన బలం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రాలు నాన్న, స్తోత్రాలు ప్రభా. సకల ఆశీర్వాదానికి కారణభూతులమైన మా ప్రియ తండ్రి,
మీ పరిశుద్ధ పాదములు వందనాలు లెక్కలేని స్తుతులు యేసయ్యా. స్తోత్రాలు ప్రభువా, నీకే స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. రాజులకు రాజ్యం, ప్రభులకి ప్రభువు నాయన, నీకు స్తోత్రాలు నాయన. ఏమి ఇచ్చి నీ రుణం తీర్చలేము ప్రభువా, నీకు స్తోత్రాలు దేవా. ఈ సమయంలో నాయన, ఈ సన్నిధిలో ప్రభువా దేవా, ఈ ప్రీతిగా ఇక్కడ ప్రార్థన చేయడానికి నాయన సమయాన్ని అనుకూలపరిచిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. ఏమివ్వగలదు ప్రభువా, నీ ప్రేమకి మేమేమివ్వగలదు యేసయ్యా, నీ జాలికి మేమేమివ్వగలదు ప్రభువా నాయన. నీవు నాయన మా కోసము సమస్తాన్ని దారిపోసిన మా ప్రభువా, నీకేమిచ్చి నీ రుణం తీర్చగలదు యేసయ్యా. ప్రభువా నీకు స్తోత్రాలు అయ్యా. నీకు రుణపడి జీవించడము తప్ప మాకు నాయన మరి ఏమీ తెలియదు దేవా, నీకు స్తోత్రాలు. నీకు సాగిపడి నాయన నీ సన్నిధిలో నాయన నిత్యము బ్రతకటము కంటే మాకు ఉన్నతమైనది భాగ్యమైనది లేదు యేసయ్యా. నీతో మా సహవాసం ఎంతో ఆనందదాయకమే యేసయ్యా, నీకు స్తోత్రాలు నాయన. సమయము ఎంతో విలువైనది, సమయము పోనేక సమయం పంచుకోమని నాయన ప్రభా నీ పరిశుద్ధ లేఖనము నాయన చదివిస్తుంది ప్రభువా. అయ్యా సమయము ఎంతో విలువైంది, ఈ సమయం మాకు ఎంతో విలువైంది యేసయ్యా. ఇక్కడ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవించావు నాయన. ఇక్కడ ఈ గ్రామంలో నాయన ఈ సన్నిధిలో మేము ప్రార్థించడానికి నీ దైవ సేవకులతో కలిసి ప్రభువా ఇక్కడ నిన్ను ఆరాధించడానికి, గణపరచడానికి, స్తుతించడానికి సమయాన్ని అనుకూలపరచావు యేసయ్యా. ఈ సమయం ఎంతో విలువైంది ప్రభువా నాయన. గడిచిన సమయం ఏది కూడా నాయన మా జీవితంలో శ్రేష్టమైందో కాదో మాకు తెలియదు, కానీ నీ సన్నిధిలో గడుపుతున్న సమయము శ్రేష్టమైనది ప్రభువా, భాగ్యమైనది నాయన. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. సమయాన్ని చూడలేని వారు నీ నాయన ఇదిగో ఈ యొక్క స్థలములో నాయన నివసించలేని వారు ఈ లోకంలో అనేకులు ఉన్నారు ప్రభు. మాకైతే ఈ స్థలంలో జీవించడానికి, గడపడానికి, నిన్ను కొనియాడటానికి మా ప్రభువ మాకి నాయన మా ప్రభు ఇక్కడ నడిపించావు. మా పాదములు నాయన ప్రభు ఈ స్థలంలో నీ సన్నిధిని తాకడానికి నాయన మాకు అర్హత ఇచ్చావు యేసయ్యా. నీకు స్తోత్రాలు నాయన ప్రభు. నీకు స్తుతించావు, స్తోత్రాలు చెల్లిస్తూ నానిదిగో ఈ స్థానిక దైవజనుల కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము యేసయ్యా. ప్రభు నీకు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని, వారికి కలిగిన సమస్తాన్ని విజ్ఞాపకం చేస్తున్నాం యేసయ్యా. ప్రభు వారి సేవ పరిచర్యని వారు పడుతున్న ఆయా ఇదిగో ప్రభు ప్రయాసని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆత్మల కొరకు ఆయన పడుతున్న ఆ యొక్క ప్రయాస ఎంతైతే ఉందో దానికి రెట్టింపు ప్రతిఫలం దయచేయండి యేసయ్యా. ఆత్మల కొరకు ఆయా నాయన ఇదిగో నీ యుద్ధ అంగలాస్తూ ఉండగా ఆ ప్రార్థన ఆలకించి ఆత్మలను అప్పగించండి, అనేకుల్ని రక్షించండి యేసయ్యా. ఈ స్థలములకు అనేకుల్ని చేర్చండి. వారి కుటుంబం నాయన ఇదిగో వారికి కలిగిన వారి పిల్లలు వారు నీ సన్నిధిలో పెడుతున్న మొర్రని ఆలకించండి యేసయ్యా. నీ సన్నిధిలో నాయన వారు గుమ్మరిస్తున్న ప్రార్థనని ఆలకించి అంగీకరించండి యేసయ్యా. వారి కలిగిన వారి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని, వారి పరిచర్యని మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా నాయన వారి కుటుంబాన్ని తలగా నిలబెట్టి ఇచ్చించండి నాయన. అయ్యా ఇంకా అభివృద్ధి చేయండి ఈ సేవ పరిచర్యని, ఇంకా ఆశీర్వదించండి. వారి సంఘాన్ని బలపరచండి, సంఘాన్ని ఇంకా ఆశీర్వదకరంగా మార్చండి. సేవా పరిచర్ని దీవించండి, ఇంకా ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువ. గ్రామ ప్రజల అనేకులు నాయన అయ్యా నాయన మారు మనసు పొందడానికి సహాయం చేయండి. గ్రామ బిడ్డలు నాయన ఇంకా అనేకులకి రక్షణ ఎంతో అవసరమైంది దయచేయండి ప్రభువ. రక్షించడం నాయన నీ ఇష్టమే, నీ చిత్తమే ప్రభువ. దేవా ఇదిగో అనేకులు నాయన నీ యొద్దకు రాలేకపోతున్నారు యేసయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిలో నాయన మీరు నూతన కార్యం జరిగించి, నూతన క్రియ జరిగించి ఆత్మల్ని రక్షించి ప్రభువ అనేకులకి ఆశీర్వాదకరంగా ఈ దైవజనులు మార్చండి. అనేకులకి ఆశీర్వాదకరంగా ఇంకా ఆశీర్వదించండి. అనేకల్ని స్థలముకు పంపించండి ప్రభువానికి స్తోత్రాలు నాయన. రక్షణ లేని వారు నాయన ఇంకా ఎంతో మంది ఉన్నారు ప్రభు. రక్షించండి గ్రామంని, గ్రామ ప్రజల్ని, గ్రామ బిడ్డల్ని, సంఘస్థుల్ని, సంఘ వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరికీ సహాయం చేయండి ప్రభువ. అందరినీ ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. గ్రామ ప్రజల్ని అనేకుల్ని నాయన మార్చుకోండి. అందరినీ మార్చండి ప్రభువ. ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. ముందుగా దైవజనుడికి సహకరించినట్లుగా మార్చండి.
గ్రామంలో ఉన్న వారిని, పెద్దవారిని, చిన్నవారిని, వృద్ధుల్ని, బాలుల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ప్రభువాని స్తోత్రాలు, పాడి పంటల్ని జ్ఞాపకం చేసుకోండి, వ్యవసాయ పనుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్నవారిని నాయన, ఇదిగో పేదల్ని, ధనవంతుల్ని, ధనికుల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునేది మీరే యేసయ్య. అందరికీ సహాయం చేయండి ప్రభువా. జాబ్ చేస్తున్న వారిని, కూలి పనికి వెళ్తున్నారు నాయన, వెళ్తున్న వారిని, వాహనాల మీద వెళ్తున్న వారిని అయ్యా, పొలాలంట పని చేస్తున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. అందరికీ ఆశీర్వదకరంగా నీట్గా నాయన, నీ కృపణ మాత్రమే అందరికీ ఉంది యేసయ్య. అందరికీ ఆశీర్వాదం ఇచ్చేది నీవే ప్రభువా. అందరినీ బలపరిచేది మీరే యేసయ్య. అందరినీ రక్షించేది మీరే యేసయ్య. అందరికీ సహాయం చేసే యేసయ్య. అందరినీ చూస్తున్నావు ఆకాశంలో ఉండి ప్రభువా. నీకు స్తోత్రాలు యేసయ్య, స్తోత్రాలు. నీ ప్రజల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము అయ్యా. ఇదిగో ప్రభువా, ఇక్కడ జరుగుతున్న పరిచర్య అంతట్లో, శావంతట్లో మీరు నాయన దీవించండి నాయన. అయ్యా నాయన, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి రావాల్సిన ప్రతిఫలం దయచేయండి. ఇక్కడ చేస్తున్న ప్రతి పరిచర్యకి నాయన, అయ్యా చేస్తున్న ప్రతి బిడ్డని నాయన భూగా ఆశీర్వదించు నాయన. నీ స్తోత్రాలు. వస్తున్న దైవజనులకి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దైవజనులకి నాయన ఇదిగో మార్గమంతట్లో నీ కాపుదలని బట్టి అయ్యా, వారి కుటుంబాన్ని కాపాడండి. ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. ఇదిగో దేవా, ఒకరికొకరు ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యా మీరు నాయన చూస్తున్నారు, వింటున్నారు యేసయ్య. అయ్యా వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించు నాయన. అయ్యా స్థానిక దైవజనులు ప్రయాసతో చేస్తున్న వారిని దీవించు, వారి జవాబాలను అభివృద్ధి చేయండి ప్రభువా. నీ స్తోత్రాలు అయ్యా. దైవజనులందరినీ దీవించిన ఆయన, వస్తున్న వారిని, ఇంకా ఇంటికడున్న వారందరినీ కూడా మీరు బలపరిచి జ్ఞాపకం చేసుకుని అందరినీ దీవించి నాయన క్షేమకరమైన ప్రయాణం దయచేయండి నాయన. వారి కుటుంబాన్ని, వారి పరిచయం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు ప్రభువా. మీ చేతులకు అప్పగిస్తున్నాము యేసయ్యా. పరలోక తండ్రి, పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా, మా మధ్యనున్నావు, మాలో ఉండి నడిపిస్తున్నావు ప్రభువా. ఇక్కడ జరుగుతున్న పరిచర్య అంతా కూడా మీ ఆత్మ చేత నడిపిస్తున్నావని నాయన మేము నమ్ముచున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు స్తోత్రాలు. ప్రతి విడిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సమయంలో చేయడానికి ఎంతో నా ప్రభువాను కృప చూపావు దేవి. ఇక్కడ ప్రార్థించడానికి యేసయ్యా నీ స్తోత్రాలు నాయన. మా బలం, మా శక్తి కాదు, నీ ఆత్మ చేత నడిపించబడుతున్నావు దేవా. నీకు స్తోత్రాలు. మా మంచి యేసయ్యా, నీకు స్తోత్రాలు ప్రభువా. చక్కని నాయన ఆత్మీయ జీవితం, ఆత్మీయ ఫలాలు నాయన అందరిలోనూ ఫలింపచేయి నాయన. నీకు స్తోత్రాలు నాయన. మంచి నేలను పడిన విత్తనం లాగా ఇక్కడ విత్తబడుతున్న ప్రతి మాట మంచి నేలను పడిన విత్తనాలు నూరంతులుగా అయ్యా 60 30 ఫలింపచేయండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. అందరి పైన నీ కనిదిష్టి కాపుదలంచండి, ఆత్మనుంచండి అయ్యా. నీకు స్తోత్ర. ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు నీ కృప కాపుదలంచండి. వచ్చిన వారికి నాయన, రాబోతున్న వారికి మన ప్రభు మీరే నాయన అందరికీ సహాయం చేయండి యేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. నాకంటే ముందు చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించారు దేవా. అయ్యా ప్రభు, నేను రాలి నాయన, నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి నాయన. ప్రతిఫలం దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు మీరు మా మధ్యన మాతో ఉన్నారని నమ్మొచ్చు. నా తదుపరి చేయబోతున్న ప్రతి ప్రార్థన ఆలకించి అంగీకరించండి ప్రభు. ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన మంచి సమయం మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.